ఆఖరి నిమిషం, ఆఖరి క్షణం, ఆఖరి రేట్ దాకా తీసుకొచ్చి ఊరించి 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 తెలుగు టైటన్స్ మళ్ళీ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ చేశారుగా. ఈ లాస్ట్ 10 minutes లో పాయింట్స్ ఇచ్చేసి మ్యాచ్ ఓడిపోవడం ఇది ఒక పరంపరగా మొదలు పెట్టేశారు. ఎందుకు ఇలా? దీని గురించి మాట్లాడుకోవాలొద్దా? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ మ్యాచ్, ఇది స్పోర్ట్, ఇది పాలిటిక్స్ కాదు, సెపరేట్ గా పెట్టాలి అన్న అందరికీ కూడా నాదో ప్రశ్న. ఆ షేక్ హ్యాండ్ విషయం మాట్లాడుకుందామా? దాంతో పాటు ఇండియా ఉమెన్ ఆస్ట్రేలియా ఉమెన్ ఒకటే సిరీస్ ఆడుతున్నారు, దాని గురించి టచ్ చేయాలి. సో ఇవన్నీ విషయాలు ఉన్నాయన్నమాట. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ ప్రో కబడ్డీలో జైపూర్ లెగ్ లో తెలుగు టైటన్స్ రెండో మ్యాచ్ కూడా ఓడిపారు. ఏమిట్రా ఒక మంచిది నుంచి వెతుక్కోవచ్చు అంటే, ఒకటి ఏంటంటే వైజాగ్ లెగ్ లో కూడా ఫస్ట్ 2 matches ఓడిపోయిన తర్వాత 3 matches గెలిచారు. జైపూర్ లెగ్ లో కూడా ఫస్ట్ 2 matches ఓడిపోయారు కాబట్టి తర్వాత 3 matches ఏమో జరుగుతుందేమో, అదే థియరీ అదే ప్రోగ్రెషన్ కంటిన్యూ అవుతుందేమో చూద్దాం మరి. బట్ మ్యాచ్ చూస్తుంటే కనుక మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు బాస్. ఎందుకంటే మొదటి 10 నిమిషాలు 15 నిమిషాలు రెండు టీమ్స్ కూడా చాలా స్లోగా స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 15 minutes ఇన్ ఫస్ట్ హాఫ్ స్కోర్ 8-7 ఇన్ ఫేవర్ ఆఫ్ ది పక్క టీం బెంగళూరు బుల్స్. 15 points 15 నిమిషాలు ఇంత స్లోగా వెళ్తోంది ఏంట్రా బాబు అనుకుంటే, జస్ట్ ఆ ఫస్ట్ హాఫ్ అయిపోయే ఎండ్కి ఆల్మోస్ట్ ఆల్అౌట్ చేసేంత పరిస్థితి క్రియేట్ అయింది. తెలుగు టైటన్స్ ఒక చిన్న పొరపాటు చేయడం, ఆల్అౌట్ అవ్వకుండా వాళ్ళొక రివైవల్ ఇద్దరు, ఇది గుర్తునే ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వని ఆల్అౌట్ చేశారు, ఓ 7 point లీడ్లోకి వెళ్ళారు. కానీ 30 minutes దాకా కూడా తెలుగు టైటన్స్ యాక్చువల్లీ మ్యాచ్ గెలిచేస్తారని అనిపించింది. దాని తర్వాత ఆఖరి 10 నిమిషాల్లో వెనక్కి వచ్చి బెంగళూరు బుల్స్ పాయింట్ సంపాదించడం మొదలుపెట్టారు. అలీరజా పాయింట్లు తీసుకోవడం మొదలుపెట్టాడు. మన సైడ్ నుంచి తప్పులు జరగడం మొదలై భరతుడా కూడా పాయింట్స్ తీసుకున్నప్పటికీ ఆ లాస్ట్ 5 minutes 3 minutes ఆల్అౌట్ అయిపోవడం తెలుగు టైటన్స్, స్కోర్స్ లెవెల్ అయిపోవడం, దాని తర్వాత నీకో పాయింట్ నాకో పాయింట్, నీకో పాయింట్ నాకో పాయింట్, ఇదే నడుస్తుండడం. లాస్ట్ రైడ్కి వచ్చేసరికి దానికంటే కొంచెం ముందుకు వెళ్దాం. భరతుడా లాస్ట్ రైడ్ ఫర్ తెలుగు టైటన్స్ చేశాడు. ఓకే, వెళ్ళాడు, అలీరజాని కిక్ చేశాడు, అవుట్ చేశాడు, వెనక్కి వచ్చాడు ఫాస్ట్గా. ఇంకొక 10 seconds తన క్లాక్లో మిగిలిండగానే వెనక్కి వచ్చాడు. ఆ టైంలో బహుశా క్లిక్ అయినట్లేదు. యూజువల్గా రైడర్స్ ఎవరైనా సరే ఆఖరి క్షణం దాకా వెయిట్ చేస్తారు. బహుశా తను అనుకున్నది ఏంటంటే, సరే వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక రేట్ చేసి వెనక్కి వెళ్ళిపోతారు, మన దగ్గర రేట్ టైం ఉంటుంది అనుకున్నాడా, ఆ క్యాల్కులేషన్ చేసాడో తెలియలేదు. కానీ ఒక 10 seconds ఉండగానే వచ్చేయడం, దాంతో పూర్తిగా 30 seconds వాడుకొని మ్యాచ్ క్లాక్ కూడా రన్ డౌన్ చేసే ఒక అవకాశం వచ్చింది బెంగళూరు బుల్స్ కి. అదే చేశారు. ఇంకొక 3-4 seconds మిగిలి ఉన్నాయి ఆ గణేష్ వచ్చినప్పుడు అనుకున్నగానే మన విజయ్ దుంకేసి యాంకిల్ అవుట్ చేద్దామని ట్రై చేసేసి, పక్క నుంచి శుభం షుండే దుంకేసి, దాని పక్క నుంచి భరత్ వచ్చేసి 3 points ఇచ్చేసి 1 point లీడ్ కాస్త 2 point డెఫిసిట్ గా మారిపోయింది. దాని తర్వాత టైం మిగిలిలేదు. 34-32 ఇన్ ఫేవర్ ఆఫ్ బెంగళూరు బుల్స్. టైటన్స్ అందరూ తలబట్టుకొని, రే దేవుడా ఎన్నిసార్లు చూసారో ఇలాంటి మ్యాచ్లు మేము, ఎన్నిసార్లు ఆఖరి రైడ్ లో మ్యాచ్ ఓడిపోతాము, ఈ సీజన్ లో లాస్ట్ 10 minutes లో మ్యాచ్ ఓడిపోతూ వచ్చాము, మళ్ళీ అదే జరిగింది అని ఫీల్ అవుతున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. విజయ్ మాలిక్ రేట్ చేస్తున్న విధానంలో మీకు ఏమైనా ఇబ్బందులు కనిపించాయా? నాకేమనిపించింది అంటే, ఒకే చోట నుంచొని తను ఎలా అయితే రేట్ చేస్తున్నాడో, ఆ రైట్ కార్నర్ రైట్ దగ్గరికి వెళ్ళేసి నేను అక్కడే బోనస్ చేస్తా, ఎవరన్నా వచ్చి నన్ను టచ్ చేసే ప్రయత్నం చేస్తే, నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తే ఎస్కేప్ అయి పాయింట్ తీసుకుంటా, నా అంతటి నేను అసలు రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం వెళ్ళను అని ఒకటే ఒక ప్లానే. వెళ్తా, బోనస్ ట్రై చేస్తా, వెనక్కి వచ్చేస్తా, బోనస్ ట్రై చేస్తా, వెనక్కి వస్తా, ఇదే స్ట్రాటజీ తంది. ఇది ఎన్ని రోజుల వర్కౌట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా తెలుగు టైటన్స్ గెలిచిన మ్యాచ్ల్లో ఫస్ట్ 10-15 minutes ఎక్కువ పాయింట్స్ సంపాదించి ఫస్ట్ హాఫ్లో లీడ్ పెద్దగా చేసుకుని, తర్వాత ఒక్కొక్క పాయింట్ చేసుకుంటూ డిఫెన్స్ తోటి మ్యాచ్లు గెలిచారు. గెలిచిన 3 matches. దిస్ ఇస్ ది మోడస్ ఆపరాండి. కానీ ఈ మ్యాచ్లో అగెయిన్స్ట్ బెంగళూరు బుల్స్ ఫస్ట్లో పాయింట్స్ రాలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా కూడా పెద్దగా పాయింట్స్ లేవు. తర్వాత భరతుడా కొన్ని పాయింట్లు సంపాదించాడు, సూపర్ 10 దగ్గర కూడా వెళ్ళాడు, అంతా బాగానే చేశాడు. కానీ సపోర్ట్ అంతగా వచ్చినట్టుగా అనిపించలేదు. కొన్ని పొరపాట్లు జరిగాయి లాస్ట్లో. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు టీమ్స్లో యూ కెన్ ఫినిష్ ఆఫ్ క్లోజ్ గేమ్స్, యూ కెన్ క్లోజ్ అవుట్ ద గేమ్స్. ఇక్కడ అనుభవం ఉన్నా కూడా, అంటే విజయ్ మాలిక్ ఉన్నాడు, భరతుడు అంటూ, శుభం షిండే ఇలాంటి అనుభవం ఉన్నా కూడా ఎక్కడో కొంచెం లోపం ఉండిపోతుంది. అందుకనే ఆఖరిలో పొరపాట్లు చేసి గెలవాల్సిన మ్యాచ్లు ఓడిపోతున్నారు తెలుగు టైటన్స్. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. జరుగుతుంది లేదా చూడాలి. ఇదొక మ్యాచ్ రైవల్రీ వీక్లో, 2 matches రైవల్రీ వీక్లో పార్ట్ కాదంట. రైవల్రీ వీక్ అన్నా కూడా కొన్ని మ్యాచ్లే రైవల్రీ వీక్లో చోటు చేసుకుంటాయి. దాంట్లో ఒకటి
ఈ బెంగళూరు బుల్స్, తెలుగు టైటన్స్. ఇది కాకుండా ముందర ఇంకో మ్యాచ్ జరిగింది, గుజరాత్ జాయింట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. దాంట్లో షాదులు, చాలా మందికి ఇష్టం షాదులు, నాకు కూడా చాలా ఇష్టం, భలే డిఫెండ్ చేస్తాడు. బట్ ఎన్ని తప్పులు చేశాడంటే, చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయడం, చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయడం, అడ్వాన్స్ టాకిల్ చేయడం, పాయింట్స్ ఇవ్వడం, అడ్వాన్స్ టాకిల్ చేయడం, పాయింట్స్ ఇవ్వడం. తన టీం ఆల్ అవుట్ అసలు కారణమయ్యాడు. లీడ్లో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళి రైడ్ చేసి తను అవుట్ అయిపోయి డిఫెన్స్లో ఉండక రైడ్కి వెళ్ళి అవుట్ అయ్యి బెంచ్ మీద కూర్చొని తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయిపోయి 40-37 ఫేవర్ ఆఫ్ హర్యానా సిరీస్ మ్యాచ్ అయిపోయింది. షాద్లు ద క్యాప్టెన్ టు బి బ్లేమ్డ్ హియర్ ఇన్ సర్టన్ సెన్స్. తనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడు ఒకసారి ఒక మ్యాచ్ అయినప్పుడు ఎప్పుడో స్టార్టింగ్ ఈ సీజన్లో అన్నాడు, వాళ్ళేం బాగా ఆడలేదు, మేము తప్ప ఆడాము, మేము సరిగ్గా ఆడలేదు, అందుకని వాళ్ళు గెలిచారు అని. ఇక్కడ టీం మొత్తం బాగానే నేనే తప్పాడా అని చెప్పుకోవాలి యాక్చువల్గా అయితే, అటువంటి పరిస్థితి. సో అలా ఈ మ్యాచ్లు పూర్తి అయిపోయాయి. నెక్స్ట్ ఏంట్రా అంటే టైటన్స్కి ఇంకో 3 ఉన్నాయి వరుసగా మ్యాచ్లు, 17, 19, 21 అనుకుంటా. చూద్దాం ఎలా ఆడతారో. బట్ డిసప్పాయింట్ అయ్యా. మీరు మీ పరిస్థితి ఏంటి కామెంట్లో చెప్పండి. సరే ఇప్పటిదాకా చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ మా బ్రో. లైక్, షేరు, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబు, అలాగే మెంబర్షిప్లో జాయిన్ అవుదాం అనుకుంటే అదొకటి కన్సిడర్ డూయింగ్ దాట్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీకోసం స్పెషల్ వీడియోస్ ఆల్రెడీ చేసాం, మీకు తెలుసా విషయం, లైవ్ చేసాం, యూ నో దాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. కంటిన్యూ చేస్తాం. అండ్ మూవింగ్ ఆన్, ఒకరోజు ముందర ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది ఏషియా కప్లో. నేను చూడట్లేదని చెప్పి ఒక వీడియో కూడా చేశాను కదా. నేను జనరల్గా చూద్దాం అనుకోలేదు. అంటే వై ఐ అండర్స్టూడ్ ద లాజిక్ ఎందుకు ఆడాలో, బట్ నేను పర్సనల్గా చూద్దాం అనుకోలేదు. బికాజ్ ఐ థాట్ టూ ఫ్రెష్ ఆఫ్ ఏ దెబ్బ, ఆ గాయం ఇంకా మానలేదు, మనం వెళ్ళి ఆడుతున్నాం, కొంచెం బాగుండదని నాకు పర్సనల్గా అనిపించింది. అందుకని నేను చూడలేదు. నేను చక్కగా మిరాయి సినిమా చూడడానికి వెళ్ళాను, నాకు బాగా నచ్చిన సినిమా, దాని గురించి చెప్తాను లాస్ట్లో. బట్ డ్యూరింగ్ ద మ్యాచ్ జరిగినవి తర్వాత చదివితే తెలిసింది నాకు, రీల్స్లో కూడా చూశాను. అదేంటంటే టాస్ అప్పుడు సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ క్యాప్టెన్ సల్మాన్ గారు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అయిపోయాక కూడా తను శివన్ దుబే బ్యాట్ సంకన వేసుకుని వచ్చారు వెనక్కి. పాకిస్తాన్ ప్లేయర్స్ అందరూ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారేమో మ్యాచ్ అయిపోయాక వెయిట్ చేస్తుంటే మనోళ్ళు డ్రెస్సింగ్లోకి వెళ్ళి తలుపు కూడా వేస్తారు, గొల్ల కూడా పెట్టారేమో, అలాంటివి చేశారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పబ్లిక్గా. నో అది చూసిన తర్వాత కూడా ఇంకా ఎవరన్నా ఇది స్పోర్ట్, పాలిటిక్స్ని స్పోర్ట్స్ని వేరేగా చూడాలి అనుకునే వాళ్ళు ఉంటే, దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ నాట్ జస్ట్ స్పోర్ట్. ఉన్న సిచ్యువేషన్లో, ఉన్న టెన్షన్స్లో బిట్వీన్ ద టూ నేషన్స్ రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత నథింగ్ ఇస్ జస్ట్ స్పోర్ట్. ఇక్కడ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. షేక్ హ్యాండ్ లేదు, ఒకరితో ఒకరు మాట్లాడడం లేదు ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళ మినిస్టర్ హూజ్ ఏసీసీ చైర్మన్ మోషిన్ నఖ్వీకి షేక్ హ్యాండ్ ఇస్తేనే అది పెద్ద హల్చల్ అయిపోయింది. దాని మీద గంట సేపు డిబేట్లే చేశారు న్యూస్ ఛానల్స్లో. సో క్లియర్గా టీం ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆపోజిషన్తో మాట్లాడడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వం, షేక్ హ్యాండ్ ఇవ్వమని. దీని మీద పాకిస్తాన్ టీం ఏసీసీ, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి ఒక కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారట. స్పోర్ట్స్మెన్ స్పిరిట్కి వ్యతిరేకంగా ఉంది ఇది, షేక్ హ్యాండ్ ఇవ్వడం నార్మల్గా చేసే ప్రాక్టీస్ ఆఫ్టర్ ద మ్యాచ్ అని. పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా స్పోర్ట్ని, పాలిటిక్స్ని సెపరేట్గా పెట్టాలంటున్నారు. నో వీ కెన్ అండర్స్టాండ్ వై దే ఆర్ సేయింగ్ దాట్. బట్ ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న ప్రాబ్లమ్స్ తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తే ఎంత పెద్ద ఇష్యూ అయిపోతుందో తెలుసు, వాళ్ళతో మాట్లాడితే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసు మనకి, విచ్ ఇస్ వై పని చేశారు. అందుకనే నేను ముందు నుంచి చెప్తోంది, ఇది జస్ట్ నాట్ ఎ స్పోర్ట్. ఉన్న పరిస్థితిలో ఇట్స్ బియాండ్ స్పోర్ట్, ఇట్స్ యాక్చువల్లీ పాలిటిక్స్ ఎట్ ప్లే హియర్, విచ్ ఇస్ వై ఐ థాట్ రైట్ నో మనం ఆడకపోతే బెటర్. అగైన్ ఇక్కడ ప్లేయర్స్ ఎందుకు ఆడారు వాళ్ళకి తెలీదా అని చాలా మంది అంటున్నారు. ప్లేయర్స్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు. అగైన్ లాట్ ఆఫ్ పీపుల్ సెంట్ మీ మెసేజెస్ ఇన్ కమెంట్స్ సేయింగ్, ఇదే గనక స్టార్ స్పోర్ట్స్లో ఉండి నువ్వు కామెంటరీ చేయాల్సి వస్తే చేయవా అని. దట్ వుడ్ హావ్ బీన్ మై జాబ్, నేను చేసేవాడిని. పర్సనల్ కెపాసిటీలో నేను యూట్యూబ్లో దాని గురించి వీడియో చేసేవాడిని కాదు, లైక్ ఐ డిడ్ంట్ డూ. నౌ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద రిపర్కషన్స్ ఆఫ్ ద మ్యాచ్. బట్ ఆ మ్యాచ్ నేను కవర్ చేయలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ రివ్యూ ఆర్ ఏ ప్రివ్యూ. బట్ ఎస్, ఒకవేళ స్టార్ స్పోర్ట్స్ పిలిచుంటే నేను కామెంటరీ చేశాను, బికాస్ దట్స్ మై జాబ్. చాలా మంది అనొచ్చు, ఎందుకు ఒకటి మానేస్తే ఏమవుతుంది, ప్లేయర్లు బాయ్కౌట్ చేస్తే ఏమయ్యేదని. యూఆర్ కాంట్రాక్టెడ్ విత్ బీసీసీఐ. మీరు బాయ్కౌట్ చేస్తే దానికి ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను రాస్టర్ చేసి మ్యాచ్ కామెంటరీ చేయాలని చెప్పి నేను చేయను అంటే దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఒక మ్యాచ్ కోసం ఆ కాన్సిక్వెన్సెస్ భరిస్తామా, అంత పెద్ద ప్రైస్ పే చేయడానికి సిద్ధంగా ఉన్నామా, ఈజ్ ద క్వశ్చన్ దట్ ఎవ్రీబడీ నీడ్స్ టు ఆన్సర్. పర్సనల్ కెపాసిటీలో అది చూడాలా, చూడకూడదా, ఆడాలా, ఆడకూడదా ఉంటాయి. కానీ వెన్ ఇట్ బికమ్స్ యువర్ జాబ్, యూ జస్ట్ లిసన్ టు యువర్ ఎంప్లాయర్. అది బీసీసీఐ కాంట్రాక్ట్లో ఉన్నారు ప్లేయర్స్, వాళ్ళు వెళ్ళి ఆడారు, కాకపోతే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఆన్ ద ఫీల్డ్. ఐ సే ఇట్స్ నాట్ స్పోర్ట్, ఇట్స్ పాలిటిక్స్ ఎట్ ప్లే, విచ్ ఇస్ వై ఐ థాట్ ఇండియా పాకిస్తాన్ రైట్ నో ఆడకపోయినా పర్లేదు అని. బట్ ఎందుకు ఆడారో తెలుసు, మనకి అర్థం చేసుకోవచ్చు. బట్ నేను పర్సనల్గా చూడలేదని. త్రూ అవుట్ ది ఏషియా కప్ ఐ డోంట్ ఇంటెండ్ టు వాచ్ దోస్ మ్యాచెస్. నేను వాటిని కవర్ కూడా చేయదలుచుకోలేదు.
ఫైనల్లో జరిగినా కూడా ఐ థింక్ ఐ స్టే అవే ఫ్రమ్ దట్ మ్యాచ్ ఇస్ వాట్ ఐ థింక్. ఇది మై స్టాండ్స్ ఆన్ ఇట్. సో ఇదిలా ఉండగా ఇండియా ఉమెన్ అండ్ ఆస్ట్రేలియా ఉమెన్ ఒక ఓడిఐ సిరీస్ ఆడుతున్నారు. 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్ చండీగఢ్లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఇండియా బాగానే ఆడారు. 281 స్కోర్ చేశారు. ఇన్ఫాక్ట్ 50 ఓవర్స్ మొదట బ్యాటింగ్ చేస్తూ స్మృతి మాందన హాఫ్ సెంచరీ, ప్రతిక రావల్ హాఫ్ సెంచరీ, హర్లిన్ దియోల్ హాఫ్ సెంచరీ. బట్ అయినా కూడా సరిపోలేదు బికాజ్ ఆస్ట్రేలియా వర్ టూ డామినెంట్. 2 వికెట్లు నష్టపోయారు. ఫీబీ లిచ్ఫీల్డ్ చాలా బాగా 80 రన్స్ స్కోర్ చేసింది. సదర్లాండ్ హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది. బెత్ మునీ హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది. కంఫర్టబుల్ గా 45th ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేశారు వాళ్ళు. యాక్చువల్లీ వేకప్ కాల్ ఫర్ ఇండియా. క్యాచెస్ డ్రాప్ చేశారు కొన్ని. సో దాన్ని సరిదిద్దుకోవాలి. ఈ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే ఉందో ఇది రాబోయే ఓడిఐ వరల్డ్ కప్ కి ఒక ప్రిపరేషన్ లాగా భావించవచ్చు. ప్లేయింగ్ అగేన్స్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైడ్స్ ఇన్ ద వరల్డ్ ఆస్ట్రేలియా ఇస్ గ్రేట్ ప్రిపరేషన్స్. అది చేస్తున్నారు మన ఇండియన్ ఉమెన్స్ టీమ్. కుదిరితే మ్యాచ్ చూడండి, లేకపోతే హైలైట్స్ అన్న క్యాచ్ చేయండి, స్కోర్ కార్డ్ అన్న కనీసం అట్లా ఫాలో అవ్వండి. బికాస్ ఐ థింక్ ఇట్ బి ఇంట్రెస్టింగ్ టు సీ వరల్డ్ కప్ లో ఎలా ఆడతారో మన హోమ్ కండిషన్స్. ఇంట్రెస్టింగ్లీ ఆ మ్యాచ్ లో అగేన్స్ ఆస్ట్రేలియా ఓన్లీ క్రాంతి వాజ్ ది మీడియం పేసర్, మీకు అందరు స్పిన్నర్స్ తోనే ఆడారు. సెకండ్ మీడియం పేసర్ కూడా లేకుండా ఆడారు, విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. బట్ వరల్డ్ కప్ ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. విల్ హావ్ టు సీ ఎలాంటి వ్యూహాలతో వెళ్తారో. సెకండ్ అండ్ థర్డ్ ఓడిఐస్ కూడా ఏముంటుందో యూ కెన్ యాక్చువల్లీ వాచ్ ది మ్యాచెస్ అండ్ సీ ఎటువంటి ప్రిపరేషన్ చేస్తున్నారో ఇండియన్ టీమ్ అగేన్స్ ఆస్ట్రేలియా అన్నది. ఇదిలా ఉండగా ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ చెప్తా అన్న మిరాయి మూవీ చూశాను. ఆ డీటెయిల్ రివ్యూ చెప్పను. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్ ఇట్. బట్ నాకు నచ్చిన సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం లెందీగా అనిపించింది. మధ్యలో అరే ఇంకా అవ్వట్లేదు ఏంట్రా అని ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో కూడా హాఫ్ ఇంటర్వల్కి వచ్చేసరికి ఎప్పుడు వస్తుంది ఇంటర్వల్ చిన్న ఫీలింగ్ కలుగుతుంది, కొంచెం లాంగ్ అనిపిస్తుంది. బట్ ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ ద టైమ్ బికాజ్ ఒక సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్, మైథాలజీని కాస్త మిక్స్ చేశారు. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా లేయర్స్ ఉన్నాయి. అవన్నిటిని చూపించాలి అంటే కొంచెం సమయం పడుతుంది, కొంచెం ఓపిక్గా చూడాల్సి ఉంటుంది. బట్ ఐ థింక్ ఏ బడ్జెట్లో అయితే మూవీ షూట్ చేశారో 50-60 కోట్ల బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం, ఇటువంటి విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం, ఐ థింక్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఆదిపురుష్ మేకర్స్, తర్వాత ఇంకొన్ని మూవీస్ వచ్చాయి ఈ మధ్యకాలంలో ఎక్కడైతే విఎఫ్ఎక్స్ వాడారో వాళ్ళందరూ కూడా రావణ్ సినిమా సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుషేగా, వాళ్ళందరూ చూసి అనుకుంటారే మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, మన విఎఫ్ఎక్స్ ఇలా ఉండే అంటే వీళ్ళు 50-60 కోట్లకి ఈ రేంజ్ లో ఎలా చేశారు అని ఆశ్చర్యపోయేలాగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ వన్ సీన్ వేర్ ద హీరో గోస్ టు గెట్ దట్ మిరాయ్. మీరు చూడాలి అది. అక్కడ పెద్ద పక్షి అండ్ ద ఎంటైర్ సీన్ ఇస్ బ్యూటిఫుల్లీ షాట్. అది అఫ్ కోర్స్ ఇక్కడ చెప్పినా కూడా దాని న్యాయం జరగదు. మీరు వెళ్ళి థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. అది ఓటీటీలో వస్తుంది చూసుకుందాం అనుకోకుండా కూడా కుదిరితే యాక్చువల్లీ టైం ఉంటే ఐ థింక్ షుడ్ గో వాచ్ ఇన్ ద థియేటర్స్ బికాస్ వెరీ వెల్ మేడ్ మూవీ. బాగా యాక్ట్ చేశారు. బీ తేజ సజ్జా ఆర్ మంచు మనోజ్ ఇన్ఫాక్ట్ వాజ్ ఫ్యాబులస్ యాజ్ అ విలన్. ఆ డిక్షన్, ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని బాగున్నాయి. ఇన్ఫాక్ట్ మంచు మనోజ్ చిన్నప్పుడు ప్లే చేసిన క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సాలార్లో ప్రభాస్ కి చైల్డ్హుడ్ క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి ఇక్కడ మంచు మనోజ్ కి ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ ప్లే చేసింది. ఫినామినల్ యాక్టింగ్, గ్రేట్ యాక్టింగ్. అందరూ వాళ్ళ పాత్ర బాగా చేశారు. శ్రేయా సరణి కావచ్చు, జగపతి బాబు గారు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ పాత్రలు చక్కగా న్యాయం చేశారు. హిలేరియస్ కామెడీ కూడా ఉంది. అంటే ఫోర్స్డ్ కామెడీ కాదు, అక్కడక్కడ కొన్ని డైలాగులు ఉంటాయి, పొట్ట చక్కలేలను అవుతారు. ఒక ఇన్స్పెక్టర్ రోల్ చేసే ఒక మనిషి తను వేసే కొన్ని డైలాగ్స్ అవ్వచ్చు, ఆ గెటప్ సీన్ క్యారెక్టర్ తను వేసే కొన్ని చిన్న డైలాగ్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రాడినరీలో హిలేరియస్ గా ఉంటాయి అవి. సో బాగా మిక్స్ చేశారు. అనవసరమైన పాటలు, ఆ వైబుంది బేబీ అది మూవీలో లేదు, తీశారు. దే థాట్ దట్ ఇట్స్ నాట్ గోయింగ్ విత్ నెరేటివ్. అనవసరంగా ఇరికించలేదు పాటలు ఏవి కూడా, ఏదైతే కావాలో అదే ఉంచారు. అప్పటికి కొంచెం లాంగ్ అనిపించినప్పటికి కూడా. సో ఐ థింక్ వెరీ సెన్సిబుల్లీ మేడ్ ఫిల్మ్. కార్తిక్ ఘట్టమనేని ఫుల్ మార్క్స్ టు హిమ్, ద డైరెక్టర్, డిఓపి కూడా. కాబట్టి ఐ థింక్ ఆ విజువల్లీ ఏం తీద్దాం అనుకున్నాడో అది తీయగలిగినట్టున్నాడు తను. ఫ్యాబులస్ ఎఫర్ట్ ఫ్రమ్ హిమ్. మ్యూజిక్ ఇన్ సమ్ పోర్షన్స్ వాజ్ వెరీ గుడ్. మీకు ఆ గూస్ బంప్స్ వస్తాయి, మీకు ఆ ఫీల్ వస్తుంది, ఒక మ్యాగ్నమ్ ఓపస్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఆల్ కన్సిడర్డ్ 50-60 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ వాట్ ఐ థాట్. ఖచ్చితంగా వాచ్ చేయండి మూవీని. ఐ థింక్ యూ షుడ్ ఎంకరేజ్ సచ్ మూవీస్. ఇలాంటివి మరిన్ని వస్తే ఈ బడ్జెట్లో తీస్తూ ఉండగలిగితే, మార్కెట్ పెంచుకోగలిగితే, ఐ థింక్ ఇండియన్ మూవీస్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ ఎ గ్రేట్ స్పేస్. పైగా మన స్టేట్ నుంచి, మన రాష్ట్రం నుంచి, మన భాషలో వచ్చిన సినిమా. ఇలాంటివి చూడకపోతే ఇంకేం చూస్తాం. That's what I want to talk about, say about Mirai. Thank you so much for watching so far. Like the video, share it with your friends, alage comment cheyandi and subscribe cheskoni stamp bells chesukopoyinte ganaka because ilanti videos marinni vastune untayi. Marokari malli kalusta appadaka selevu. Adios amigos.